అంది వచ్చిన అవకాశాన్ని చేజేతిలో వలిదేసుకున్నామని అక్కడ ఫ్యాన్ పార్టీ నేతలు తెగ ఫీల్ అయిపోతున్నారా? నాయకుల సంగతి ఎలా ఉన్నా క్యాడర్ మాత్రం పెద్దోళ్ళు అన్నారే అంటూ నిట్టూరుస్తున్నారా? 5 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 లక్షలకు పైగా జనాభా సమస్యను వైసీపీ లీడర్స్ ఎందుకంత లైట్ తీసుకున్నారు? అసలు ఏంటా సమస్య? ప్రతిపక్ష పార్టీ ఎందుకు టార్గెట్ అయింది? దశాబ్దాల కలగా మిగిలిన కొల్లేరు సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో త్వరలోనే అది సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు కొందరిని అనుమానాలు, అసంతృప్తి వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. 2 రోజుల పాటు ఆయా ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించింది. దాదాపు 122 గ్రామాల ప్రజలు, 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కమిటీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు, అభిప్రాయాలు చెప్పారు. రకరకాల నిబంధనలు, ఆంక్షల కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఇక రాజకీయ నాయకులైతే ప్రజలకు మద్దతుగా నిలబడడంతో పాటు తమ ఓటు బ్యాంకు చెదరకుండా జాగ్రత్త పడ్డారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా బాధితుల తరపున స్వరం వినిపించిన నాయకుల లిస్టులో వైసీపీ వాళ్ళు ఎవరూ లేరు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలు కొందరిని కంగారు పెడుతోందట. అందరితో పాటు మనము కనిపించుంటే రేపటి రోజున కనీసం మాట్లాడడానికి ఉండేది కదా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏలూరు రూరల్, దెందులూరు, ఉంగుటూరు, కైకులూరు, ఉండి నియోజకవర్గాల పరిధిలో కొల్లేరు విస్తరించింది. 3 లక్షలకు పైగా జనాభా ఈ ప్రాంతంలో ఉంది. అంతమంది సమస్యకు సంబంధించిన అంశంపై కనీసం తమ పార్టీ తరపున ఒక వినతి పత్రాన్ని నేరుగా సాధికారిక కమిటీ సభ్యులకు అందించుంటే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పార్టీ వర్గాల్లో. కొల్లేరు గ్రామాల ప్రజలకు అండగా ఉన్నాము అనే భరోసా ఇచ్చినట్టుగా ఉండేదని, దానివల్ల ప్లస్సే తప్ప వీసమెత్తు మైనస్ కూడా ఉండదని, అయినా సరే జిల్లా పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదన్న చర్చ నడుస్తోందట వైసీపీ సర్కిల్స్ లో. మొత్తం 5 నియోజకవర్గాల్లో ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా కొల్లేరు వాసుల తరపున గట్టిగా వాదన వినిపించలేదన్న విమర్శలు ఆల్రెడీ మొదలైపోయాయి. దీంతో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మాట్లాడుకుంటున్నారట ఇప్పుడు కొల్లేరు ప్రాంత వైసీపీ కార్యకర్తలు. అటు కేంద్ర సాధికారిక కమిటీ 2 రోజుల పర్యటన ముగించుకుని తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందించేందుకు రెడీ అవుతోంది. ఒకవేళ కొల్లేరు వాసులు ఆశిస్తున్నట్టుగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటూ లక్షల మంది ప్రజలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే అది ఖచ్చితంగా కూటమికి మేలు చేసే అంశం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే టైంలో వైసీపీ తరపున ఏ ఒక్కరూ ఎలాంటి వినతులు అందించకపోవడంతో ఆ పార్టీకి 5 నియోజకవర్గాల్లో ఎంతో కొంత మైనస్ కావచ్చన్న విశ్లేషణలో ఉన్నాయి. తీర్పు సంగతి పక్కన పెడితే 5 నియోజకవర్గాలకు సంబంధించిన అంశంలో ఆ పార్టీ నాయకులు వెనకడుగు వేయడం ఫ్యాన్ పార్టీకి గట్టి దెబ్బేనని మాత్రం చెప్పుకుంటున్నారు. కొల్లేరు వాసులంతా ఏకమై సిఎస్సి సభ్యుల ముందు గోడు వినిపించిన టైంలో అదే ప్రజల తరపున అక్కడి నాయకులంతా కలిసి పార్టీ తరపున ఒక మెమరాండం ఇచ్చుంటే ఆ లెక్కే వేరుగా ఉండేదని అంటున్నారు. ఇప్పటికే కొల్లేరు గ్రామాల్లో వైసీపీకి పట్టుందని, అది మరింత పెరిగే అవకాశాన్ని చేతులా పాడు చేసుకుంటున్నాము అన్న అసంతృప్తి వ్యక్తమవుతోందట క్యాడర్లో. గతంలో కొల్లేరు విషయంలో అన్ని పార్టీలు ఇచ్చిన హామీలు అమలు జరగలేదన్న ఆవేదనతో ఉన్న ప్రజలకు భవిష్యత్తులో నమ్మకం కలిగించాలన్నా ఇప్పుడొచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ విషయంలో కొల్లేరు ప్రాంత వైసీపీ నేతలు వెనకబడ్డారు అన్నది లేటెస్ట్ వాయిస్. జరిగిన డ్యామేజీని అక్కడ నేతలు ఏ రకంగా కవర్ చేసుకుంటారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి